హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా చెట్టు మీద లూజ్ బొండం కోసే విధానం. ఇన్ని వేల కాయలు పాపం అలాగా ఎక్కి విడివిడిగా కోసి ఇలా గోళ్ళ మీద వేసి గుట్టలు పెట్టి లోడింగ్ చేయాలి. చాలా కష్టం అనిపిస్తుంది. మిగతా చోట్లయితే గెల్లతో పాటు కోసేసి దింపేస్తారు. మనం వీళ్ళు కోసేది చాలా కష్టం అనుకుంటాం. కాకపోతే వీళ్ళ పద్ధతిలోని ఈ ఏరియాలోని ఇలా లూజ్ బొండం కోయడమే వీళ్ళకి సులువైన పద్ధతి. ఎవరికి ఏ ఊర్లో ఏ పని ఏ విధంగా అలవాటు ఉంటుందో వాళ్ళకి అదే సులువైన మార్గం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది శ్రీకాకుళం లూజ్ బొండాలు. మీ గతంలో కూడా వీడియోస్ చాలా పెట్టాను శ్రీకాకుళం లోడింగ్ చేసినాయి. ఇవి ప్రతిదీ కూడా లూజ్ బొండం మాత్రమే కోస్తారు. చెట్టు ఎక్కిన వాళ్ళు ప్రతిదీ కూడా పెద్ద సైజు కాయ చూసి కోస్తారు. చిన్న సైజు కాయ అయితే కనుక వేయరు. చూడండి, శ్రీకాకుళం లూజ్ బొండాలు ఇవి. విడివిడిగా కోసి అలా గోని మీద వేస్తారు. మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అయితే కనుక గెలలతో పాటు కోసేస్తారు. అందుకని అవి చిన్నవి పెద్దవి కలిపి వచ్చేస్తాయి. ఇవి అలా కాదు, గ్రేడింగ్ లాగా వస్తాయి. వీటి వెయిట్ వచ్చి కేజీ 400 గ్రాముల నుంచి 2 కేజీల మధ్యలో ఉంటుంది ప్రతి బొండం కూడా. అంటే విడివిడిగా కోయడం వల్ల ఏంటంటే మంచి క్వాలిటీ బొండం కింద కోస్తారు. నెక్స్ట్ వాటర్ శాతం కూడా 300 ml, కొంచెం అటు ఇటుగా 400 ml వరకు ఉంటాయి. ఇంకా పైన కూడా ఉండొచ్చు. అలాగే మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అయితే కనుక ఆల్ మిక్సింగ్ వచ్చేయడం వల్ల గెల్లతో పాటు కోస్తారు కనుక అవి కేజీకి తక్కువ ఉంటాయి. అలా 2 కేజీల వరకు వెయిట్ కూడా ఉంటాయి. అవి బాగా పిక్కల్ లాంటివి అయితే కనుక లెక్కెట్టరు. కాకపోతే బొండం ఒక మాదిరిగా సైజు ఉంది, అది వాటర్ శాతం ఉంది అని అనుకున్న దగ్గర నుంచి కౌంట్ చేసేస్తారు ఈస్ట్ వెస్ట్లో. ఇందులో అయితే అలాగా చిన్న బొండం అన్నదే రాదు. ఇది నేను రాజమండ్రి సరౌండింగ్స్లోని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బొండాలు, అలాగే శ్రీకాకుళం లూజ్ బొండాలు, చిత్తూరు బొండాలు, బెంగళూరు, తమిళనాడు, కేరళ బొండాలు కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సప్లై చేస్తాను. ఒక్కొక్క ఏరియా డిఫరెంట్ క్వాలిటీసు, డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. కనుక మీకు ఎవరికైనా ఏ బొండాలన్నా కావాలి అనుకుంటే నాకు కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి. సైజులు చూశారు కదా, బాగుంటాయి. ఇక్కడ మొత్తం కోసినవి అన్నీ అక్కడక్కడ అలాగా గుట్ల కింద పెట్టారు. కొంచెం మచ్చ శాతం అయితే ఉంది, ఎందుకంటే మొన్న నేను కోయించే టైంలోని మంచు పడుతుంది. ఆ మంచు వల్ల ఎక్కడైనా సరే మచ్చ శాతం అన్నది ఏర్పడుతుంది. కనుక వీటిలో కూడా కొంచెం మచ్చ శాతం కొంత అయితే ఉంది. చూడండి, అంటే అన్నిటికి ఉంటాయని కాదు, కొన్నిటికి మచ్చ శాతం కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఈ సమ్మరు ఎండలు పెరిగే కొలిది కొంచెం మచ్చ శాతం అన్నది తగ్గుతుంది. ఆ బొండాలు కూడా లాస్ట్ పెట్టాను, అవి కూడా చూడండి, వాటికి వీటికి డిఫరెన్సు. ఇవి చాలా వరకు గ్రీన్గానే కనబడుతుంది, అయినా మచ్చ శాతం కూడా కొన్ని వాటికి ఉంది. ఇప్పుడు పెట్టిన వీడియోస్లో కూడా రీసెంట్గా కోసిన బొండాలు కూడా ఉన్నాయి. ఎండలో పెరుగుతున్న కొలిది కొంచెం మచ్చ శాతం అన్నది తగ్గుతుంది అనడానికి ఆ వీడియోస్ కూడా ఉంటాయి అందులోని, లాస్ట్ చూద్దరు. కానీ ఈ బొండాలు అన్సీజన్ అప్పుడు రేట్లు తగ్గుతాయి. అంటే చలికాలం వచ్చినప్పుడు కొంచెం వర్షాలు పడే టైంలోనే తగ్గుతాయి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి అన్ని ఏరియాల బొండాలు కూడా రేట్లు అయితే ఇంకా రోజు రోజుకి రేజ్ అయిపోతూ ఉంటాయి. మన దగ్గర బొండాలు తీసుకెళ్లే వాళ్ళు ఎప్పటికప్పుడు రేట్లు కనుక్కుంటుండని. ఇప్పుడు సమ్మర్ పెరుగుతుంది కదా, ఇప్పుడు మీకు లోడింగ్ ఈరోజు చేశాననుకో, మళ్ళీ మీరు ఒక 4 రోజుల్లోనే ఎప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడు రేట్లు మళ్ళీ అప్పుడు ఉండవు. కనుక ఎప్పుడప్పుడు అప్డేట్ అవ్వండి. నాకు కాల్ చేశారనుకో, నేను ఏ రోజు రేటు ఎప్పుడు ఎంత ఉందని చెప్తాను. దాన్ని బట్టి మీరు ఇష్టమైతే నాకు ఆర్డర్ ఇద్దరు. కానీ ఎందుకంటే సమ్మర్ పెరిగే కొలది ఇవి కొబ్బరి బొండాల బిజినెస్లోని రేట్లు అయితే అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే సీజన్ వైజ్ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను సప్లై చేస్తాను. అంటే పుచ్చకాయ కానీ, బొప్పాయి, సపోటా, సీతాఫలాలు, నేరేడు, పైనాపిల్స్, పనసకాయలు, గులాబ్ జామ్ కాయలు, మొక్కజొన్న,
ఇంకా ఆల్మోస్ట్ సీజన్ వైజ్ అన్నీ కూడా నేను సప్లై చేస్తాను, ఎక్కువ బల్క్గా. కనుక మీకు ఎవరికి ఏ ఆర్డర్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. రిటైల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి, హోల్సేల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి నేను హోల్సేల్గానే అందిస్తాను. అంటే డైరెక్ట్గా తోటల్లో నుంచే. ఇవి కొంత కొండలు ఉన్న ప్రదేశాలు, ఇల్లు ఉన్న ప్రదేశం అయితే కాదు, తోటలు పొలాలు ఉన్న ప్రదేశాలు ఇవి. ఇక్కడ శ్రీకాకుళంలో డబల్ లోడింగ్ అని చెప్పేసి అంటాం కదా, అందుకని ఒక ట్రిప్ ఏంటంటే లోడింగ్ కూడా ఛార్జ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్ల మీద తోటలోని కోసుకొని అక్కడ నుంచి ట్రాక్టర్ తీసుకొచ్చి ఇలా బండ్ల మీద లోడింగ్ చేస్తారు. ఈస్ట్ వెస్ట్ అయితే డైరెక్ట్గా వెహికల్ తోటలోకి వెళ్ళిపోతే ఒకేసారి తోటలో లోడింగ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు, చూశారు కదా, ట్రాక్టర్ మీద అక్కడ లోడింగ్ చేసుకుని వచ్చి ఇక్కడ వెహికల్లో లోడింగ్ చేయడం డబల్ లోడింగు. నెక్స్ట్ చిన్న బొండం ఏదైనా వస్తే పక్కన తీసేస్తారు, ఎండికాయలు ఏమైనా ఉంటే పక్కన తీసేస్తారు. ఆ లేడీసు అది సపరేట్గా తీసి వేరే ట్రాక్టర్లో వేసుకొని అవి వేరే చోట పట్టుకెళ్ళిపోతారు, ఇందులో మిక్స్ చేయరు. ఇవి ఇప్పుడు రీసెంట్గా కోసిన బొండాలు. ఇప్పుడు సమ్మర్ పెరుగుతుంది కదా, ఎండలు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కోసిన తోట బొండాలు చూశారు కదా, వాటికి వీటికి డిఫరెన్స్ కొంత మచ్చ శాతం అయితే తగ్గింది కదా. ఇంకా అలాగే ఎండలో పెరిగే కొలది కొంత మచ్చ శాతం అయితే తగ్గుతుంది, ఎక్కువ పచ్చదనమే ఉంది. ఇప్పుడు మొన్న కోసిన బొండాలకి ఇప్పుడు రీసెంట్గా కోసిన బొండాలకి పచ్చదనం ఎక్కువ ఉంది. ఎక్కడో అక్కడ కొంత మచ్చ శాతం ఉంటుంది కానీ తక్కువ. నైట్ అవుతుంది అంటే కొంచెం కొండలో ఉన్న ప్రదేశాలు కదా, 6:30 అయ్యేటప్పటికే ఇంచుమించు చుట్టూ చీకటైపోయింది. ఈ చీకట్లో కూడా వర్క్ జరుగుతుంది, అంటే పూర్తిగా అయిపోయే వచ్చింది టైము. ఇంకా లోడింగ్ కంప్లీట్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కొప్పాల రవిశంకర్.